ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ. ఇప్పుడు అకౌంటింగ్ పాఠాలు నేర్చుకుందాం. ఏ ఫర్ ఆడిట్, బి ఫర్ బిజినెస్, సి ఫర్ కాస్ట్ మరియు క్రెడిట్, డి ఫర్ డెబ్ట్ మరియు డెబిట్, ఈ ఫర్ ఎకనామిక్స్. ఏ పిల్లలు చక్కగినాలే, లొల్లి పెట్టొద్దు. నేను మళ్ళీ నిలబెట్టి అడిగినప్పుడు చెప్పకుంటే ఈ మీద వాతలు పెడతా చెప్తున్నా. ఏంది పంతులెమ్మ లెక్క చేస్తుందని పరిచయం అవుతుండ్రులే. ఇగో సేమ్ ఇట్లనే అసెంబ్లీలో అధికార పార్టీ మంత్రులకు హరీష్ రావు సారు క్లాస్ టీచర్ లెక్కనే మంచిగా పాఠాలు చెప్తుండు. మాజీ మంత్రి హరీష్ రావు సారు ఏదన్నా కోచింగ్ సెంటరు, ట్యూటోరియల్ సెంటర్ పెడితే మస్తుంటదేమో. ఎందుకంటారా, అధికార పార్టీ మంత్రులకు కూడా సారే అట్టిపండు తోలు తీల్చి ఒలిచి ఇచ్చినట్టు మంచిగా లెక్కల సారు పక్క కూసబెట్టుకొని ఫార్ములాలు సూత్రాలు నేర్పించినట్టు ఓపిక కొద్ది పాఠాలు చెప్తుండు. అసెంబ్లీలో కాగ్ రిపోర్టు సమజ్ గాక మంత్రి శ్రీధర్ బాబు సారు, పైసల మంత్రి భట్టి సారు నెత్తి కోరుకుంటుంటే హరీష్ సారే పోయి ట్యూషన్ టీచర్ల లెక్క పక్క కూర్చొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు రిపోర్ట్ ను కుళ్ళంకుళ్ళ చెప్పుకొచ్చింది. ఇట్లా దేశంలో ఉన్న ఇన్ని రాష్ట్రాల గీసొంటి సీన్లు ఏమన్నా చూస్తామా? ఇదే వేరేటోళ్ళైతే ఆహా మా చేతికి ఇలా జుట్టు దొరికిందని వాళ్ళను ఎక్కిరించుకుంటా 7 చెర్ల నీళ్లు తాగిచ్చేటోళ్ళు. మీకంటే మేమే తెలివిగల్లోళ్ళమని వాళ్ళ మంది ముంగట ఇజ్జత్ తీయొచ్చు. కానీ హరీష్ సారు ఆ పని చేయలేదు. ఏ పాయింట్ల మీద ఫైటింగ్ చేయాలి అని పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పిల్లగాళ్లకు చెప్పినట్టు ప్రత్యర్థులకు కూడా సారే ఇంపార్టెంట్ టాపిక్స్ మీద టిక్కులు పెట్టించి వాళ్ళను అప్పుడు మాతోటి సమరానికి రాండని చెప్తుండు. తెలంగాణ మీద కమిట్మెంట్ ఉన్న లీడర్లు చేసే పని ఇట్లుంటది. అదే సందు దొరికితే ప్రతిపక్షాల సావుగారేటోళ్ళ కమిట్మెంట్ ఇంకో తీర్లుంటది. ఈ ముచ్చట్ల తెలవని విషయాలు తెలుసుకునేటందుకు చిన్నతనం అనుకోకుండా ఓపిక కొద్దీ ఇన్న భట్టి సారు, శ్రీధర్ బాబు సార్లను కూడా మెచ్చుకోవాల్సిందే. అయితే హరీష్ సార్ ఇట్లా ట్యూషన్ చెప్తే ఇక కేటీఆర్ సార్ కూడా ఇంకో మంచి మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అంటాను. నేను చెన్నై మీటింగ్ పోయాను. అక్కడ మీరు ప్రతిపాదన పెడితే నేను మీ పార్టీని కాదు, మీరు నేను ఇక్కడ ఉప్పు నిప్పులకి కొట్లాడుకుంటాను. ఆడ పోయినాక నేను మిమ్మల్ని గౌరవించి మా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కరెక్ట్, 33% కాదు 36% ఇయ్యొచ్చు అని చెప్పింది. ఎందుకంటే నాకు ఆ సంస్కారం ఉంది. హద్దులు దాటినాక సరిహద్దులు దాటినాక నువ్వు మా ముఖ్యమంత్రి కాబట్టి నేను కాపాడాలి, నేను గౌరవించాలి, నీకు డిఫెండ్ చేయాలి, అది నా బాధ్యత. ఇన్నరా బార్డర్ దాటితే ఆయన మా సీఎం కాబట్టి ఆయనను కాపాడుకునే బాధ్యత మాకుంటది. మనలో మనం కొట్లాడుకునేటప్పుడు మీరు 9గురు మేము 5గురం అని ధర్మరాజు అన్నట్టు మనల్ల మనకు ఎన్నన్నా ఉండొచ్చు. అదే మన మీదకు ఏరేటోళ్ళు వచ్చినప్పుడు మాత్రం మనమంతా ఒకటి కావాలన్న ధర్మరాజు స్ఫూర్తిని సారు సూయించిండు మొన్న చెన్నై పోయినప్పుడు.